నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ట్రైన్ల వ్యవస్థపై దృష్టి సారించామని ఈ నెల 3-4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని జిల్లా కలెక్టర్ జి సూచన తెలిపారు. బుడమేరు వరద తాకిడికి న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రజలందరూ నష్టపోయారని స్థానిక వైసీపీ నేత విస్తనపు రాజు అన్నారు. బుడమేరు వరదలకు సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ నిత్యావసర సరుకులతో పాటు నష్టపరిహారం కూడా అందజేస్తున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పర్వదినాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా అమ్మవారి దర్శనం అందరికీ అందేలా చూడాలని సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ అధికారులను సూచించడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ ఏర్పాట్లపై దుర్గాఘాట్లోని మోడల్ గెస్ట్ హౌస్ నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్లతో కలిసి ఎంపీ కేశవ్ శివనాథ్ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ ఈవో కేశరామారావు శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లను గురించి వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగిన సందేహాలకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు నమోదు చేసుకున్నారు. ఈ నెల 3 నుంచి 12 తేదీ వరకు జరిగే శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలని ఆలయ అధికారులకి ప్రజాప్రతినిధులు సూచించారు. ఇటీవల వరద ముంపుతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా డ్రైన్ల వ్యవస్థపై దృష్టి సారించామని ఈ నెల 3-4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశవ్ శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులతో రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాల గురించి వివరించారు. డ్రైన్లో పూడికతీత, పారిశుద్ధ కార్యక్రమాలతో పాటు మ్యాన్హోల్ వద్ద తేలియాడే చెత్తాచెదారం తొలగింపు, సుందరీకరణ, సీసీ అప్రోచ్, ఆర్ఓబి, ఆర్యూబిల మంజూరు, నిర్మాణ అక్రమాల తదితరులపై సమావేశంలో చర్చించారు. వర్షాల సమయంలో నీరు సజావుగా పారేందుకు వీలుగా డ్రైన్లలో పూడికను యుద్ధ ప్రాతిపదికన తీసేందుకు రైల్వేతో పాటు వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైల్వే వంతెనల వెంట్స్ వద్ద ఉన్న అడ్డంకులు తొలగింపు, సివరేజ్ పైపుల నిర్వహణపై చర్చించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం, విఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాల్సి ఉందని ఎంపీ శివనాథ్ అన్నారు. అదేవిధంగా రైల్వేతో సమన్వయం అవసరమైన పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించాలని అవసరం ఉందన్నారు. డిస్టిలింగ్, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించి దాని ప్రకారం పనులు త్వరితగతిన చేపట్టనున్నట్లుగా కలెక్టర్ సృజన తెలిపారు. సమావేశం అనంతరం ఎంపీ కేశవ్ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రైల్వేతో ముడిపడిన అంశాల్లో పురోగతి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. 4 ప్రధాన డ్రైన్లపై దృష్టి సారించామని, విజయవాడ అర్బన్ పరిధిలో రైల్వే, విఎంసీ, ఆర్ఎండ్బి, ఏపీ, సిపిడిసిఎల్, రెవెన్యూ అధికారులతో ఈ నెల 3-4 తేదీల్లో, రూరల్ పరిధిలో ఉన్న ఈ నెల 7-8 తేదీలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించి డ్రైన్ల స్థితిగతులు పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. ప్రతి నెల సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాయనపాడు, కొండపల్లి, ఏలప్రోలు తదితర ప్రాంతాలకు సంబంధించి ఆర్ఓబీల ప్రతిపాదనలను సమావేశం ముందుంచినట్లుగా తెలిపారు. సమస్యల సత్వర పరిష్కారంపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లుగా వెల్లడించారు. సమావేశంలో నందిగామ ఆర్డీఓ ఏ రవీంద్రరావు, కలెక్టర్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గా ప్రసాద్, రైల్వే, రెవెన్యూ, ఆర్ఎండ్బి, విఎంసీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంట్లో ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మేజర్ 4 డ్రైన్లు కూడా రైల్వేలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ రైల్వే డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా కలెక్టర్ గారు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు, రైల్వేల విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న రైల్వే సమస్యల మీద, అంతేకాకుండా డ్రైన్ల సమస్యల మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడంతో
కొన్ని ఆర్ఓబీలు ప్రతిపాదనలో కొంతమేరకు సిద్ధమయ్యి కొన్ని భూమి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఈలప్రోలు కావచ్చు, రాయనపాడు కావచ్చు, గొల్లపూడి కావచ్చు, కొండపల్లికి సంబంధించిన ప్రతిపాదనలో నేను సమావేశంలో పెడితే కలెక్టర్ గారు, రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. బుడమేరు వరద తాకిడికి న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రజలందరూ నష్టపోయారని స్థానిక వైసీపీ నేత విస్తనపు రాజు అన్నారు. నష్టపరిహారం సర్వే చేసే సమయంలో ఆధార్ కార్డు తీసుకొని మాపింగ్ ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ప్లాట్ నెంబర్లు రాసుకోకపోవటం వల్ల అందరికీ నష్టపరిహారం అందటం లేదని అన్నారు. ఇప్పటికే వరదలో ఆర్థిక నష్టం చవిచూశామని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కొంతమందికి నష్టపరిహారం అంది, మరికొంతమంది అందకపోవటం వల్ల బాధితులు వాపోతున్నారు. సరిగా పడలేదండి. ఒకళ్ళు పడి ఒకళ్ళు పడకపోతే బాధే కదా. ఈ లైన్లో చాలా మందికి పడలేదు, పైన పడలేదు, కింద పడలేదు. సామాన్లన్నీ పోయినాయి. ఏది కూడా 1000 రూపాయలకి 2000కి కొనుక్కుండే వస్తువు కాదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా సరిపోవు. ఏకంగా వేయలేదు అనుకోండి, ఎవరం బాధపడం. ఒకరికి వచ్చి ఒకరు రాలంటే అయ్యో నాకు వచ్చాయంటే అయ్యో నాకు రాలేదనే బాధ. మరి అందరికీ చంద్రబాబు నాయుడు ఏమో రానోళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోండి, అందరికీ పడతాయి, పైన పడతాయి, కింద పడతాయి, పై పోరోళ్ళకి పడతాయి అని చెప్తున్నారు. మరి అన్నీ మునిగిపోయినాయి, ఒక్కడ కూడా లేదు. ఇలా పనికిరాను ఎండలో పెట్టిన వేసినా కూడా పనికిరాకుండా అయిపోయినాయి. మాకైతే కింద రేకులు అడిగి మాకు డబ్బులు పడలేదు అసలు. అది మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ముందుగా ఈ వరద బాధిత చాలామంది న్యూ రాజేశ్వరిపేటలో ఒక 6 అడుగుల దాకా చాలా ఇళ్ళు మునిగిపోయి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నష్టం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టీవీలు, పరుపులు, అదేవిధంగా వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ పోయినాయి. సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేశారు. సర్వే చేసిన రోజు జరిగింది ఏంటంటే ఏ ఫ్లాట్ సర్వే చేశారనేది చేయలే. ఆ ఫ్లాట్ నెంబర్ మెన్షన్ చేస్తుంటే అందరికీ డబ్బులు పడే అవకాశం ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ సర్వే చేసిన ఆ ఫ్లాట్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు కొట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఏం పోయినాయని టిక్ పెట్టుకున్నారు. ఆధార్ కార్డులో ఈ అడ్రస్లో ఉన్నారా లేదని కూడా చెక్ చేయాల. ఈ ఆధార్ కార్డు ఎక్కువ ఉంటే కొంతమంది మ్యాపింగ్ కెస్ట్లాంకులో, సత్యనాపురంలో వెళ్ళారు. అక్కడ మునగలేదు చెప్పి సర్వే ఇచ్చింది. వీళ్ళు అక్కడ మునిగిపోయింది మొత్తం ఇళ్ళు. అన్యాయం జరిగింది, న్యూ రాజరాజపేట జరిగింది. కానీ మ్యాపింగ్ జరిగింది ఎక్కడైతే మ్యాపింగ్ అక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళారు. దానివల్ల నష్టపోయింది న్యూ రాజరాజపేట ప్రజలు నష్టపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డివిజన్లో 7000 కుటుంబాల దాకా ఉన్నాయి. మొత్తం మీద కింద ఫ్లోర్ 5000 కుటుంబాలు. నా పేరు సురేష్ అండి. అజిత్ సింగ్ నగర్, న్యూ రాజేశ్వరిపేట, కేరియన్ స్కూల్ ఆపోజిట్ సందు అండి మాది. మొత్తం ఆ సందులో మొత్తం 35 ఇళ్ళు అండి. 35 ఇళ్ళు 16 ఇళ్ళు పెట్టాయి. మిగతా అన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లే, పైన ఏం లేవు. కొంతమందికి గ్రౌండ్ ఫ్లోర్ అనుకుని 10,000 పడ్డాయి. వాళ్ళకి ఏంటి చాలా ఇబ్బంది పడిపోయి ఎన్నో సామాన్లు పోయాయి, ఫ్రిడ్జ్ అన్నీ పోయాయి. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఆల్రెడీ మాజీ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకున్న తర్వాత మా రాజన్ దగ్గరికి వెళ్ళాం. రాజన్ అంటే మేము మాట్లాడుతున్నాం, ఒక మాట్లాడి పంపిస్తాం, మాట్లాడుకోండి, మీరు జాగ్రత్త ఉండి సరి చేసుకుని మా కాగితాలు ఇచ్చి కాగితాలు రాయిపించి అని చేసి జాగ్రత్త చేసి పెడుతున్నాడు. దాంతోపాటు మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. కలెక్టర్ ఆఫీసర్ కూడా న్యూ రాజేశ్వరిపేట, పేరు దుర్గాప్రసాద్, 1822 ఫ్లాట్ నెంబరు. ఈ వరద నష్టం వల్ల రాజేశ్వరిపేట మొత్తం మునిగిపోయింది. అలాగే సర్వే ప్రయాణం చెప్పి కొంత నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు, సర్వే చేసుకున్నారు, కింద పైన రాసుకెళ్ళారు. కానీ మాకు ఎటువంటి నష్టం కూడా అమౌంట్ వేయలేదు. మేము కింద ఉంటే పైన ఉన్నామని చెప్పి అమౌంట్ వేస్తామని చెప్పి అది కూడా రాలేదు. ఇప్పుడు ఈ వరద నష్టం వల్ల చాలా మొత్తం ఒక టీవీ, ఒక ఫ్రిడ్జు, ఇంట్లో ఉన్న ఐటమ్ పరుపులు, మంచాలు అన్నీ పోయినా కూడా 1 లక్ష రూపాయల దాకా మా బళ్ళుగానే ఏమైనా నష్టం జరిగింది. సరే 25,000 వేస్తారు కదా అని మేము ఆశ అనుకున్నాము, అది కూడా వేయలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యం మామూలుగా కాదు, ప్రజా వ్యతిరేకత పాలన. బుడమేరు
వరదలకు సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ నిత్యావసర సరుకులతో పాటు నష్టపరిహారం కూడా అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పరంగా తమ సాయశక్తుల వారిని ఆదుకుంటామని తెలిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పారు. నేడు జోసాలుకాస్ యాజమాన్య వారు ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు అవసరమైన కంప్యూటర్స్, కూలర్స్, బిరువాలతో పాటు మరిన్ని విలువైన వస్తువులను అందజేశారు. సింగనగర్లోని ఎంకే బేక్ స్కూల్ నందు జోసా లూకాస్ వారి సహకారంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్కూల్స్ మరియు కళాశాలలకు కంప్యూటర్స్, మైక్ సెట్, కూలర్లు, ఐరన్ రాక్స్, సీలింగ్ ఫ్యాన్స్ను స్కూల్స్ యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని వాటిని అందించడం జరిగిందని, ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జోసా లూకాస్ అనేది భారతదేశంలోనే ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటని, ఈ బ్రాండ్ అధునాతన డిజైన్లు, అద్భుతమైన క్రాఫ్ట్మెన్షిప్ మరియు అత్యుత్తమ నాణ్యతతో ప్రసిద్ధి, ప్రజల ఒక ముద్ర వేసుకున్న సంస్థ అని చెప్పారు. సెప్టెంబర్ 1 నాడు విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరదలకు ఎన్నో పాఠశాలలు, కాలేజీలు నీట మునిగి పాడైపోయాయన్నారు. ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారని, ప్రభుత్వం కూడా వరద నీటిలోనే సహాయక చర్యలు నిర్విరామంగా చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామని అన్నారు. అలాగే వరదల తరువాత నష్టపరిహారాన్ని కూడా గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గ్రౌండ్ ఫ్లోర్లో వారికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ ఆపైన వారికి 10,000 రూపాయలు, ద్విచక్ర వాహనానికి 3,000 రూపాయలు ఎవరి ఖాతాలో వారికి వేయడం ద్వారా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ తెలియజేస్తున్నారని చెప్పారు. అలాగే ఇటీవల తాను బందర్ రోడ్లోని రేడియో స్టేషన్ ఎదురుగా గల జోసా లూకాస్ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్ళగా అప్పుడు వారు ప్రజలకు తాము కూడా ఏదో ఒక సహాయం చేయాలనుకుంటున్నామని తనకు తెలియజేయగా, తాను నియోజకవర్గంలోని స్కూల్స్, కాలేజీలకు ఉపయోగపడే ఎక్విప్మెంట్ అందించమని అడగగా వెంటనే వారు కూడా జోసా లూకాస్ చైర్మన్ని సంప్రదించి వారు వెంటనే తమ సిబ్బందితో కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ను పిల్లల భవిష్యత్తు కోసం అందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ప్రజలు ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఇటువంటి మంచి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలని బోండా ఉమా తెలియజేశారు. అనంతరం జోసా లూకాస్ స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ వరద బాధితులు ఆదుకోవాలనే లక్ష్యంతో 10 లక్షల విలువ చేసే సామాన్లు అందజేశామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు అవసరమైన సామాగ్రిని అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్స్ యాజమాన్యంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి 1వ తారీఖు వరదల్లో మరి అనేక పాఠశాలలు కానీ సెంట్రల్ నియోజకవర్గంలో 11 డివిజన్లో దాదాపు 2,50,000 పైచిలకు ప్రజలు కానీ ఇబ్బందులు పడ్డారో అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకునేదానికి ప్రభుత్వ పరంగా ముందుకొచ్చాం. ప్రతి కుటుంబానికి రేషన్ సప్లై చేసాం. 25 కిలోల బియ్యం, కిలో మంచి నూనె, కిలో పంచదార, కిలో కందిపప్పు, కూరగాయలు, పాలు అన్నీ కూడా ఇచ్చాం. అలాగే వాళ్ళకి నష్టపరిహారం తరపున ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో కుటుంబానికి 25,000 రూపాయలు నగదు ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి 10,000 ఇచ్చాం. స్కూటర్ పోయిన వాళ్ళకి 3,000 ఇచ్చాం. అట్లాగే ఆ 7 రోజులు కూడా మార్నింగు మిల్క్ కానించి, వాటర్ బాటిల్ కానించి, మా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ కూడా ఇచ్చాం. అంటే మా సాయశక్తిలా ప్రభుత్వ పరంగా ఆదుకున్నాం. ఇవాళ ప్రైవేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెద్ద ఎత్తున ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ నియోజకవర్గంలో అనేక మంది సంస్థలు కానీ, క్లబ్స్ కానీ, బిజినెస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ ముందుకొచ్చి అనేకమైన వస్తువులు ఇచ్చారు. వాళ్ళందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ప్రత్యేకంగా జోసా లూకాస్ వాళ్ళు, నేను మొన్న ఒకసారి వాళ్ళ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏమైనా హెల్ప్ చేస్తాం మీ నియోజకవర్గానికి, ఏం చేయమంటారంటే మా నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్స్కి మీరు హెల్ప్ చేయండి. దాదాపు 15,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో, వాళ్ళందరికీ ఉపయోగపడే ఐటమ్స్ ఇవ్వండి అంటే వాళ్ళు అడిగారు. మేము కూడా కన్సల్ట్ స్కూల్కి పంపించి వాళ్ళ హెడ్ మాస్టర్స్తో వాళ్ళందరినీ ఇంటరాక్ట్ చేయించి వాళ్ళు ఏం కావాలో రిక్వైర్మెంట్ ఉందో, ఒక చోట కంప్యూటరు, ఒక చోట ఐరన్ సేఫ్, ఒక చోట ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఒక చోట మరి కూలరు, ఇలాగా రిజిస్టర్ చేశారు. మొత్తం సుమారుగా 9 లక్షల రూపాయలు ఖరీదు చేసే వస్తువుల్ని జోసా లూకాస్ కేరళకు చెందినటువంటి సంస్థ, గోల్డ్ వ్యాపారంలో దిగ్గజం, మరి వాళ్ళు పైనుంచి అప్రూవల్ వచ్చింది. ఇవాళ వాళ్ళ
మరి స్టాఫ్ వచ్చి జిఎం కానీ మేనేజర్ కానీ స్టోర్ మేనేజర్ కానీ అందరూ వచ్చి ఎంకే బేగ్ స్కూల్లో ఇక్కడ అన్ని మిగతా స్కూల్స్ అన్నిటిని కలిపి ఇక్కడ ఐటమ్స్ అన్ని ఇచ్చారు. వాళ్ళకి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిగిలినటువంటి సంస్థలు కూడా ఈ విధంగానే పాటించి సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో సిఎస్ఆర్ ఫండ్స్లో ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆయన పేసి జోసాలుకా స్టోర్ మేనేజరు. మాది 60 సంవత్సరాల వార్షికం జరుగుతుంది ఇప్పుడు. దాంట్లో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ అనేది వినియోగిస్తున్నాము. దాని ద్వారా మనం దాదాపు ఒక 10 లక్షల దగ్గర అమౌంట్ రకరకాల స్కూల్కి ఇచ్చాము. దాని ప్రోగ్రామ్ ఈరోజు అయిపోయింది. మన ఎమ్మెల్యే గారు వచ్చేసి దాన్ని పార్టిసిపేట్ చేశాను. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మన సపోర్ట్ ఇంకా కంటిన్యూగా ఉంటాయి. బుడమేరు వరద బాధితులతో కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడుతుంది. నష్టపరిహారం లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో వారందరూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వరదలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. విజయవాడ నగరంలో కృష్ణానది బుడమేరు వరద ముంపును కేంద్ర ప్రభుత్వం ఆ జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే అధిక నిధులు మంజూరు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7 జిల్లాల్లో వరదలు వస్తే విజయవాడ నగరంలోని 32 డివిజన్లు రోజుల తరబడి జలదిగ్బంధంలో ఉన్నాయన్నారు. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏమాత్రం సరిపోవడం లేదని, నష్టపరిహారాన్ని పెంచాలని కోరారు. కొన్ని డివిజన్లలో వరద నష్టాన్ని అంచనా వేసి లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యూమరేషన్ అరకొరగా జరిగిందన్నారు. దీంతో బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంత డివిజన్లలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. సింగనగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల ఆయా డివిజన్లలో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు, లబ్ధిదారులను పేర్లు నమోదు చేయాలని సూచించారు. ముంపుకి గురైన డివిజన్ల రికార్డులను ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తులు స్వీకరించిన తర్వాత లబ్ధిదారులు ఆయా డివిజన్లకు చెందిన వారితో వారి పేర్లు నమోదు చేయాలని కోరారు. విద్యాధరపురం ప్రాంతంలో 38, 39 డివిజన్ల ప్రజలు తమ పేర్లు నమోదు చేయలేదని రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపితే పోలీసులు లాఠీ చార్జ్ చేయటం దుర్మార్గమని అన్నారు. 32 డివిజన్ బసవ తారకమ్మ నగర్లో, 45వ డివిజన్ రోటరీ నగర్, బ్రహ్మయ్య కాలనీలో ఎమ్యునరేషన్ చేయలేదన్నారు. అలాగే వాహనాలు మునిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఆటో కార్మికులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి కోరిందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల మరమ్మతులకు సరిపోవటం లేదన్నారు. మరమ్మతులకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లు రోజుల తరబడి నీళ్లలో జలదిగ్బంధంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అది సరిపోదు, మరింతగా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేక డివిజన్స్లో ఎన్యూమరేషన్ చేశారు. ఇంకా కొన్ని ఇళ్ళు చేయనటువంటి వాటిని కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి ప్రభుత్వము ఏ ప్రాంతంలో అయితే నీటి మునిగిందో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ నిర్వహించాలని సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవటం, ఆ ప్రాంతం మునిగిందా లేదా అనేటటువంటిది మీకు రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని పరిశీలించి తక్షణ సహాయం అందించే దానికోసం చర్యలు చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో ఇవాళ వాహనాలు అనేటటువంటిది ప్రతి ఇంటిలో కూడా వాహనం మునిగిపోయింది. ఇచ్చేటటువంటి 3,000 రూపాయలు సరిపోయేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వాటిని
రిపేర్స్ చేసుకునేటటువంటి దానికి కనీసం పెంచవలసినటువంటి అవసరం ఉందని సిపిఐగా ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పింఛన్దారుల ఇళ్లలో 1వ తేదీన పండుగ వాతావరణం నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వారన్నారు. నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్దారులకు నగదును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా పెన్షన్దారులకు 1వ తేదీనే గుమ్మం వద్దకే పెన్షన్ అందించడంతో వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. దివ్యాంగులకు 6000, సామాజిక పెన్షన్లు 4000 ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. అనర్హత పేరుతో ఎంతో మంది పెన్షన్ను తొలగించారని వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామని అన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ స్కీమ్, అసలు పెన్షన్ స్కీమ్కి ఎవరైనా ఓన్ చేసుకోవాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉందంటే రామారావు పార్టీ పెట్టిన కొత్తలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి కార్యక్రమం చేపట్టింది పెన్షన్ స్కీమ్. ఆ రోజు 35 రూపాయలతో మొదలైన ఈ పెన్షన్స్ వాళ్ళు 4000 రూపాయలతో ఉంది వాళ్ళు. అంటే దీన్ని మళ్ళీ ఒక పెంపుదల కూడా చూసుకున్న 35ని 75 చంద్రబాబు గారు చేశారు. ఆ 200ని 1000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. 1000ని 2000 కూడా చంద్రబాబు గారు చేశారు. మరలా 3000ని 4000 చంద్రబాబు గారు. అంటే చంద్రబాబు గారు మొత్తం అక్కడ ఒక 1000, ఇక్కడ ఒక 1800, అక్కడ ఒక 60, సుమారు 3000, 4000లో 3200, 3000 చిల్లర పెన్షన్ పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 35 నుంచి 75 చేశాడు, 200 నుంచి 2000 చేశాడు. అక్కడ 1800లోనూ ఇవన్నీ కూడా లెక్కెడితే సుమారు 2000 చిల్లర. సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం 5:30 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా అధికారులతో కలిసి లబ్ధిదారులు ఇంటికే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 27వ డివిజన్ బావాజీపేట సాంబమూర్తి రోడ్ డీమార్ట్ యువతలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, 29వ డివిజన్ వివి నరసరాజు రోడ్ కొబ్బరి తోట వద్ద మరియు 25వ డివిజన్ కార్మికపురం కురమయ్య వంతెన వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బోండా ఉమా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అనంతరం బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రమంతా సామాజిక పెన్షన్ పంపిణీ పండగలా జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారు అన్నారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకు పెంచారని, తరువాత 1000 రూపాయల నుంచి 2000 చేశారు. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని చెప్పారు. ఏకంగా 1800 పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే సొంతమని చెప్పారు. 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు, చేనేతలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి 39,27,521 పెన్షన్లు ఉండగా 2019 మార్చి నాటికి 54.25 లక్షలకు పెంచాం. పెన్షన్లను 3000కు పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏడాదికి
సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ పోతామని ప్రమాణ స్వీకారం రోజు ప్రకటించిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తొలి మాటపై కూడా మడమ తిప్పారని అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 1000 రూపాయలు పెంచారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో 2875 టీడీపీ హయాంలో ఇచ్చినవే. అందులో చంద్రబాబు ఒక్కరి ఘనత 2845 అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు 1వ తారీఖున వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని, 64,34,000 మందికి పెన్షన్దారులకు 1వ తారీఖు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, వల్లభనేని సతీష్, తోటా పాండు, కడియం ప్రకాష్, కొండపల్లి రూమ్ కుమార్, బెవర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దకే పెన్షన్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎన్నికల్లో మాటిచ్చింది, అధికారంలో రాగానే గత ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకంతోనే ఏప్రిల్ వైసీపీ హయాంలో ఉన్న టైంలో కూడా ఏప్రిల్, మే, జూను, జూలై 4 నెలలకు కూడా పింఛన్లు పెంచి 7,000 రూపాయలు జూలై నెలలో ఇచ్చాం. అట్లాగే ప్రతి నెల ఆగస్టు, సెప్టెంబరు, ఇప్పుడు అక్టోబర్ నెల మళ్ళీ 3 నెలలు ఇంటి దగ్గరికి 5:30కి 6ంటికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం వస్తే పెన్షన్లు ఇంటి దగ్గరికి ఎవరు అని ఏదేదో మాట్లాడినటువంటి అందరికీ నోటికి తాళాలు పడేటట్టు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛను మా డివిజన్ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఇళ్ల దగ్గరికి ఇస్తాం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 27వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో మరి డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి నాని, అలాగే ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు, మా రుక్మిణి, రవణమ్మ, జయరాజు, ఇంకా డివిజన్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇంటింటికే పెన్షన్లు మస్తాను అందరూ ఆధ్వర్యంలో ఇంటింటికే తీసుకెళ్ళాం. సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏవైనా సంక్షేమ పథకాలుకి చిరునామా తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పెన్షన్స్ని ఇంటింటికి వెళ్ళి అందజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాగ్దానం ఇచ్చిందో ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3 నెలలకి 3,000, జూలై నెలలో 4,000, 7,000 అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో అన్నారు ఇంటింటికి వెళ్ళటం ఇవ్వటం తెలుగుదేశం వల్ల కాదు అని చెప్పి, మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలే 6 గంటలకే ఇంటి దగ్గర తీసుకెళ్ళి 7,000 ఇచ్చాం. ప్రతి నెల కూడా మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ, మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఇవాళ 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు వల్లభనేని రాజేశ్వరి, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు పాండు కానీ, ఇన్ఛార్జ్ సతీష్ కానీ, ప్రకాష్ కానీ, మరి మూర్తి కానీ అందరం కూడా నాయకులందరం కలిసి పొద్దున్నే ఉదయం 6 గంటలకి ఇంటింటికి కట్ట మీదకి వెళ్తున్నాం. ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున పింఛన్ పండుగ జరుగుతుంది. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ పొద్దున 5ంటికే మొదలెట్టాము. తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఏదైతే 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారో మొదటి సంతకంతోనే 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 4,000 ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి లబ్ధిదారులందరికీ అందజేసేలా చేస్తున్నాము. ఇది మా అందరికీ సంతోషకరం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. టీటీడీ షెడ్యూల్ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 4వ తేదీన ధ్వజ ఆరోహణ, అక్టోబర్ 8వ తేదీన గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం, అక్టోబర్ 12వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయి.
రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధాన్ని విధించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనుంది. విద్యార్థులకి క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చి భవిష్యత్తులో వారు ఎన్నో విజయాలు అందుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా అభివృద్ధికి నడుం బిగించారని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని అన్నారు. హైస్కూల్లోని క్రీడా వికాస కేంద్రాన్ని, స్కూల్ గ్రౌండ్ను ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో కలిసి సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. గ్రౌండ్లో క్రికెట్ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను పలకరించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. గ్రౌండ్ అభివృద్ధికి సంబంధించి వారి సలహాలు, సూచనలు తీసుకుని వాకర్స్ తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు హైస్కూల్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, గ్రౌండ్లో క్రికెట్ సబ్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాప్ చైర్మన్ అంకం చౌదరి, హైస్కూల్ పీడీ వేమూరి రవికాంత్, అమరావతి వాకర్స్ ప్రెసిడెంట్ మోరం లక్ష్మయ్య, కృష్ణలంక వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిమ్మల జ్యోతిక, నిమ్మల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వరదలలో మునిగిన ఆటోలకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. వరదల వలన ప్రజా జీవితం స్తంభించిపోయిందని, ఆటో కార్మికులకు రెట్టింపు సహాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పరిహారం చెల్లించాలని కోరుతూ లెనిన్ సెంటర్లో ఏఐటియుసి ఆధ్వర్యాన ఆటో కార్మికుల ధర్నా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ 10 రోజుల పాటు వరద నీటిలో మునిగి సుమారు 4,000 ఆటోలు పాడైపోయాయన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్రతి ఆటోకు 10,000 రూపాయలు ప్రకటించడం ఏమాత్రం సబబు కాదన్నారు. నెలాఖరులోగా ఆటో కార్మికుల సహాయం రెట్టింపు ప్రకటించకపోతే అన్ని కార్మిక సంఘాలతో కలిసి కార్మిక రవాణా శాఖ మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బుడమేరు వరద ఆటో కార్మికుల పాలిట దుఃఖదాయినిగా మారిపోయింది. విజయవాడ నగరంలో భవానీపురం నుంచి, సింగనగర్ నుంచి, రాజరాజశ్రీపేటల నుంచి, కండ్రిక నుంచి, రాజీవ్నగర్ తదితర వరద ముంపు ప్రాంతాలలో 4,000కు పైగా ఆటోలు మునిగిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి మునిగిపోయిన ఆటోలకి ప్రభుత్వం కేవలం 10,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. 10,000 రూపాయల పరిహారం సరిపోతుందా? చాలనట్టు పరిస్థితి. దీనికి రెట్టింపు చేసేటువంటి అవసరం ఉన్నది. నిన్న సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, సిపిఐ రాష్ట్ర నాయకత్వం రామకృష్ణ గారితో కలిసి మేమందరం కూడా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది వివిధ సమస్యల మీద. దానిలో ఫస్ట్ ఇష్యూ మాట్లాడింది ఆటో కార్మికులకి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ 10,000 ఇచ్చాము ఇన్సూరెన్స్ అని చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ వారి నిబంధనల ప్రకారం ₹1 కూడా రాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క నిబంధనలు చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాడు స్పాట్లో మునిగిపోయిన ఆటో ఫోటో కావాలి, ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందువల్ల అలా కాదు, కనీసం ఒక 25,000 రూపాయలన్నా ఇవ్వమని చెప్పి కూడా అడిగాము. అడిగితే పరిశీలిస్తామని చెప్పి కొంచెం హామీ ఇవ్వటం జరిగింది. టీసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరదల్లో మునిగిపోయినటువంటి ఆటోలకి నష్టపరిహారము ఇవ్వలేదనేటటువంటి అంశం.
అది అరాకొరగా ఇచ్చారు. దాన్ని సంతృప్తికరమైనటువంటి ఆటో కార్మికుడికి జరిగిన నష్టంలో ఒక 10% కూడా దాన్ని పోడ్చలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని అదే కాకుండా ఈ 10,000 అనేటటువంటిది కూడా ఆ ఇండ్లు కన్నా మొదటి ఫ్లోర్లో కన్నా మునిగిపోయి ఆ మొదటి ఫ్లోర్లో కన్నా ఆటో కార్మికుడు ఉంటే అతనికి ఇవ్వట్లేదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఏదో ఒక రూపంలో నష్టపరిహారం ఇచ్చేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు. ఆ పేద కుటుంబంలో ఇల్లు మునిగిపోయి నష్టపోయారు, ఆటోలు పోయి నష్టపోయారు, సామాన్లు పోయి నష్టపోయారు, అన్ని విధాలా నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి దానికి ఏదో ఒకటే వర్తించే విధంగా జరగటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఈరోజు వారికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్రైన్ల వ్యవస్థపై దృష్టి సారించామని ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని జిల్లా కలెక్టర్ జి సూచన తెలిపారు. బుడమేరు వరద తాకిడికి న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రజలందరూ నష్టపోయారని స్థానిక వైసీపీ నేత విస్తనపు రాజు అన్నారు. బుడమేరు వరదలకు సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ నిత్యావసర సరుకులతో పాటు నష్టపరిహారం కూడా అందజేస్తున్నామని చెప్పారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.